దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి సమ్మె విజయవంతానికి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఈ ఐక్యతా సదస్సుల ద్వారా మన కార్మిక సంఘాల మధ్యలో ఉండేటువంటి అనేక అభిప్రాయాలు విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కార్మిక సంఘాలన్నీ కూడా ఒకటే. కారణం ఏమిటో ఇప్పటిదాకా వ్యక్తం చెప్పారు. దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కార్పొరేట్ శక్తులంతా ఏకమయ్యారు. రేపు మే 20వ తేదీన జరిగేటువంటి సమ్మె కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దేశంలో ప్రైవేటీకరణ లేదా ఈ 4 లేబర్ కోడ్స్ను అమలు చేయడానికి ముందుకొస్తున్నటువంటి అదానీ, అంబానీ లాంటి ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె, ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ కూడా మనం కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి సమ్మె, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మోటార్ రంగ కార్మికులకు, హమాలీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఒక సంఘటితమైనటువంటి సమగ్రమైనటువంటి వారి బ్రతుకులపై అధ్యయనం చేసి ఒక బోర్డ్స్ నిర్మాణం చేసి వారికి సరైనటువంటి వేతనాలు చెల్లించాలి, వారికి పని భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది జరుగుతున్నది ఈ సమ్మె. చాలా కాలం నుంచి ఈ పెట్టుబడిదారు సంఘాలన్నీ కూడా కార్మిక హక్కుల్ని హరించడానికి, కార్మికుల వేతనాలు తగ్గించడానికి, కార్మికుల సౌకర్యాలు తగ్గించడానికి, లేదా కార్మికులు ఆధారపడి పనిచేస్తున్నటువంటి చిన్న తరహా భారీ పరిశ్రమలన్నింటినీ కూడా ఇవాళ నష్టాలు లేకున్నా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమల్ని కూడా ఇవాళ నష్టాల పేరు చెప్పి ఇవాళ కార్పొరేట్ శక్తులకు అతి చౌకగా వేరంగా ఇవాళ అమ్మివేస్తున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి కొన్ని సంస్థల్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారి వర్గానికి, కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈ 70 ఏళ్ల కాలంలో మనం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిశ్రమలు, ఇతర అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కాస్త ఊపిరిగా ఇవాళ కార్మిక చట్టాలు ఉండే. కానీ వాళ్ళు ఉన్నటువంటి 27 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఇవాళ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం బ్రిటిష్ వాడి కాలం నుంచి 47 వరకు తెచ్చుకున్నటువంటి అనేక చట్టాలు కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఒక్క ముక్కలో దాన్ని కొట్టేసి ఇవాళ 4 కోడ్స్ తీసుకొచ్చి మొత్తం ఉరితాళ్ళుగా ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకు మనల్ని కుదబెట్టడానికి, బానిసలుగా పనిచేయించడానికి, వాళ్ళు కార్పొరేట్ శక్తులకు సేవ చేయడమే తమ పనిగా ఇవాళ ముందుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కనుక ఒకవైపు పరిశ్రమలు పోయినాయి, మరొక వైపున ఆ మాత్రమైన కోరలు ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటి కోరలు కూడా పిక్కేయడం జరిగింది. ఇక కార్మిక వర్గానికి ఎలాంటి ఆధారం లేదు. ఏదైతే కింది స్థాయి కుటుంబాలు, దళిత కుటుంబాలకు, బీసీ కుటుంబాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఇప్పటికే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిశ్రమలలో ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమలలో కూడా ఈ మొత్తం రిజర్వేషన్లను ఎత్తేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకుంది.